జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కుండ తీసుకొక్కాయ్, జాగ్రత్తగా అడుగులే. అత్తయ్య, అమ్మా, అమ్మా, మమ్మీ, అత్తయ్య ఏమైంది? అమ్మా, అత్తయ్య ఏమైంది? అమ్మా ఏమైంది? సరిగ్గా నడవడం రాదన్నట్టు చేస్తుందేంటి పెద్దలుడు మీ అమ్మ? మళ్ళీ మళ్ళీ కారు జారుతూనే ఉంది. పోయి విశాలాక్షి తలకి ఢీ కొట్టుకుంది. ఏంటక్కాయ్, చిన్నపిల్ల కామ్గా ఉంది, నువ్వే అమ్మాయిని అరిచేసేవంటి? నొప్పేస్తే అరవరా? విశాలాక్షి అరవలేదే. అమ్మే అమ్మా అని ఎందుకంటుంది బాబు? నువ్వు ఉండవయ్యా. మమ్మీ ఆర్ యూ ఓకే? ఓకే. ఓకే ఎలా అవుతుంది అత్తయ్య? ఒకసారి తల ఢీ కొట్టుకున్నాక ఖచ్చితంగా రెండోసారి కూడా ఢీ కొట్టాలి. లేదంటే కొమ్ములు వస్తాయని నయని చాలాసార్లు చెప్పిందమ్మా. మీరు చేసుకునే రొమాన్స్ అప్పుడు జరిగిన విశేషాలు చెప్తున్నారా బావగారు? ఏ నీకు అలాంటి సీన్ ఒక్కటి లేదని ఫీల్ అవుతున్నావా? ఉన్నా కూడా అందులో సరసం ఉండదు, నీరసమే. ఆగండమ్మా, అక్కాయ్ ముందు రెండోసారి ఢీ కొట్టండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోయింది ఇక్కడ. దిమ్మ తిరిగిపోయింది తెలుసా? అబ్బా, అది తల లేకపోతే ఇంకేమన్నానా? కొండని ఢీ కొట్టినట్టు అయిపోయింది. మా నివాసమే గిరి ప్రాంతం కదా. శ్రీశైలం కొండల్లో ఉన్నందుకు తల కూడా బండబారిపోయింది అని చెప్తుంది ఈ పిల్ల. చెప్పాక కూడా అలసత్వం మంచిది కాదన్నయ్య. అంటే మా మమ్మీ తల పగల కొట్టేసుకోవాలనుకుంటున్నారా ఏంటి? మెల్లగానైనా రెండోసారి తల తగిలించాల్సిందే. నో, ఐ కాంట్. పోనీ నేనే సుతారంగా తల ఆనించనా? అక్కర్లేదు. అలా అంటే ఎలా? నీకే కష్టమవుతుంది. ఏమవుతుంది? తల తిరిగినట్టే కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. అంటే మీ అత్తయ్య రెండోసారి నా తలను ఢీ కొట్టేదాకా పూటకి పుష్కర కాలం వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.